బట్ ఇన్నాళ్ళు మా కోసం కలిసి ఉండి ఇప్పుడు వాళ్ళ కోసం విడిపోతున్నారు. ఇదే నా వెనకున్న కథ. నువ్వు అనుకున్నంత అందమైంది కాదు. దీస్ ఆర్ వండర్ఫుల్ పిక్చర్స్. నీ కెరీర్కి యూస్ అవుతాయంటే గో అహెడ్. ఆల్ ది బెస్ట్. ఫొటోస్ పడుకోమన్నారు. మనం ఫ్రెండ్స్ కూడా కాదు కదా. పర్లేదా మరి? నేను ఇక్కడ 2 weeks ఉంటాను. నువ్వు నీ ప్రేమ కథకి పాస్ వస్తే వి కుడ్ బి ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఫ్రెండ్సా? మీ అమ్మ ప్రేమ కథకి పాజ్ ఇమ్మంది, ఫుల్ స్టాప్ కాదు. సో ఫర్ టైమ్ బీయింగ్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ ఫ్రెండ్షిప్. కమ్ కమ్. నువ్వేంటి ఇక్కడ? తెచ్చావా? ఓపెన్ చేయి. అరే ఆగు. అనుకోలోపల అయిపోతాదంతే చూడరా, వెనకే నీ కల రావాల్సిందే నీడలా. ఓ కొట్టే ఊరుమూలకి చేపట్టే చినుకులకి ఆరున్నొక్క వర్ణాలుగా వందేళ్లలా సాగిపోవాలా. ఇదే పాట పెద్ద స్టేజ్ మీద పాడితే జనం ఊగిపోతారు. అంతలేదు. ఎప్పుడో చిన్నప్పుడు రాసుకున్న పాట. మా అమ్మకి ఇదంతా ఇష్టం లేదు. నా కోసం ఇంకొక్కసారి పాడవా? మళ్ళీ పాడితే ప్రేమలో పడిపోతాను. పాటతో. Damn it! सबके सामने तमाशा करके रख दिया. शर्म नहीं आती तुम्हें? Don't you care about your reputation? What the hell did I do? I saw you flirting with that freaking. Do you care about that? She's just a friend of mine, damn it. ఓకే ఓకే కదా. How about you? कौन है? Hey, hey, hey. జాగ్రత్త. I'll see you tomorrow. కన్నా పన్నే కదా కూటమా వాడు సింగం వచ్చి కదా వాడు ఇట్లా
నీతో ఒక విషయం చెప్పాలి విరాజ్. నేను కూడా కొత్త కెమెరా క్యానన్ 550D 45,000 రూపీస్ ఫైనలీ కొన్నాను. ఇమేజ్ క్వాలిటీ పారుంగ మేడం, 18 మెగాపిక్సెల్స్, సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. గట్టిగా ట్రై చేస్తే నక్షత్రాలు కూడా కనపడతాయి. అంతా ప్లూటో గడిదయ్యా. అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని తీసేసుకున్నారు. అమ్మేసావా? చిచి నమ్మలేదు, వాళ్ళే డబ్బులు ఇచ్చారు. అయినా నా స్థాయికి నేను నన్ను పోషించలేను. అక్కడైతే పెద్ద ఇల్లు, చూసుకోవడానికి మనుషులు, చాలా హ్యాపీగా ఉంటాడు. పెద్ద ఇల్లు, మనుషులు, కార్లు, డబ్బులు ఇవన్నీ వాడికి అక్కర్లేదేమో. నాకెంత డబ్బుందో తెలుసా? లెట్స్ సే నేను నిన్ను ప్రేమించి నీతో వచ్చేస్తే నీ స్థాయికి నన్ను చూసుకోలేనని వాడిని వదిలేసినట్టే నన్ను వదిలేస్తావా? దానికి దీనికి ఏంటి సంబంధం? బాధ్యత. నీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది, బాధ్యత లేదు. ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నావు? ఆయన నీకు ఆడంటే ఇష్టం కూడా లేదు. నేను అదే అనుకున్నా ఇక్కడికి వచ్చేదాకా. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెళ్ళిపోతున్నానని అర్థం, ఇంకా రానని అర్థం. అమ్మకి నాకు గొడవ అయింది కదా, అలాగే వాళ్ళ అమ్మకి నాన్నకి పెద్ద గొడవ అయింది. అమ్మ తట్టుకోలేకపోయింది. ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు కూనూరుకి? నా కర్మ కాలి నువ్వు ఉంటావని తెలియక. నేను మాత్రం ఉంటా అని తెలిసే ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులు పట్టిందా? ఇదిగో ప్లూటో గడవల్లే. నువ్వు ఇలా పట్టుకుంటావని తెలిస్తే ఇంకా ముందే వచ్చేవాడిని. వదిలేస్తే వెళ్ళిపోతావా? ఇది ఫ్రెండ్షిప్పా? దీన్ని ప్రేమంటారా? కాదు, దీన్ని ప్రేమంటారు. Sir. Thank you. Get the check. విరాజ్, ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రాఫర్ అండి. ఎంత ఇస్తారు? అదే ఒక ఫోటోకు నెలకు ఎంత ఇస్తారు? ఏంటి చెప్పుకోలేవా? పోనీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే తానేలో అండి. మేమిక్కడే మలబార్ హిల్లో ఉంటాం. ఎంత దూరం తానే నుండి మలబార్ హిల్కి? ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కొన్నూరు నుంచి మా ఇంటికి? అమ్మా, లేదు, అతనికి మనకి ఉన్న దూరం తెలియాలి కదా. Ma'am, check. గివ్ ఇట్ టు హిమ్. Okay. అమ్మా, ma'am. దిస్ ఇస్ టూ మచ్. You've invited him, Sir. so you should pay. మనం తిన్న ఫుడ్ కి
బిల్ కూడా పే చేయలేడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. వాట్ ఈస్ హి అప్ టు? ఒకసారి ప్లూటో గారిని చూసి వస్తాను. మాకు 5 minutes కావాలి. థ్యాంక్ యూ విరాజ్. ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు? వాడు నీ డబ్బు గురించి నీ వెంట పడుతున్నాడని. ప్రేమ పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? ఒకరిని చేసుకోవాలంటే ఎంత ఆలోచించాలి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటో చూసుకోవా? నువ్వని చూసే కదా నాన్నని చేసుకున్నావు. Did that stop you from getting a divorce? My failed marriage does not become a reason for you to love someone random. నేను కనీసం బంగ్లాలో అయినా ఏడుస్తున్నాను. వాణ్ణి చేసుకుంటే నువ్వు రోడ్డు మీద ఏడుస్తావు.